అని ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ మీద, అదేవిధంగా కేటీఆర్ మీద. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నవీన్ చెప్తారు. నవీన్, చెప్పండి, ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తున్నారు? స్వామి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం వరంగల్ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ప్రధానంగా కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ పైన చేసినటువంటి విమర్శలకి చాలా హాట్ గా ఉన్నాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ అంటే నేను ఎవరో ఇస్తే, ఎవరో భిక్ష పెడితే నేను ఈ సీట్ మీదకి రాలేదు, తొక్కుకుంటూ వచ్చాను. అలాగే నువ్వు చేసేటువంటి మౌనంగా ఉండి కేసీఆర్ కుట్రలు చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు, ముందు తెలుసు, వెనక తెలుసు, నీ దగ్గర నువ్వు చేసేటువంటి వాటికి కుక్క కాటుకు చెప్పు దెబ్బల నా దగ్గర మందు కూడా ఉంది అంటూ చాలా అగ్రెసివ్ గా ధర్మగర్భ వ్యాఖ్యలు చేయడం అయితే రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. అయితే అదే సమయంలో తెలంగాణకు ఏం అభివృద్ధి చేయలేదు, ఆ అభివృద్ధి నేను చేసి చూపెట్టాను, ఈ 1 year కాలంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెట్టాను. అదేవిధంగా ఈ ఉత్తర తెలంగాణ ఎదగడానికి, ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందడానికి వరంగల్ ను అభివృద్ధి చేస్తే ఉత్తర తెలంగాణ అంతా అభివృద్ధి అవుతుంది. అదే సమయంలో ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందడానికి వరంగల్ కు భారీగా నిధులు విడుదల చేస్తున్నాము అని చెప్పారు. గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలను కూడా గుర్తు చేశారు. ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని మరీ వరంగల్ ను అభివృద్ధి చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ మాట తప్పారు, ఆయన కనిపించకుండా పోయారు. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అయితే ప్రధానంగా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమై ఉన్నటువంటి కేసీఆర్ బిర్లారంగల్ అంటే కేటీఆర్ హరీష్ రావును జనాల పైకి వదులుతున్నారు. ఆయన కాదు రావాల్సింది, కేటీఆర్ దమ్ముంటే కేసీఆర్ రావాలి, అసెంబ్లీలో చర్చ పెట్టాలి. గత 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి, ఇప్పుడు తాము చేసినటువంటి అభివృద్ధి పైన తాము చర్చకు సిద్ధమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్పీచ్ అంతా కూడా చాలా సవ్యంగానే సాగింది. కానీ స్పీచ్ చివరిలో మాత్రము ముఖ్యమంత్రి చాలా అగ్రెసివ్ గా ప్రసంగించారు. కేసీఆర్ బీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో ఓడించాము, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే లేకుండా చేశాము, కేసీఆర్ అనేటువంటి విత్తనాన్ని మళ్ళీ మొలకెత్తకుండా చేస్తాను తెలంగాణలో అనేటువంటి ఒక ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఎంపీ ఎలక్షన్ లో ఒక సీటు కూడా రాకుండా కేసీఆర్ ను చేయగలిగాను, బీఆర్ఎస్ ను చేయగలిగాను, ఇప్పుడు కూడా మళ్ళీ మొలకెత్తాలని కేసీఆర్ భావిస్తున్నారు, ఏదో సెంటిమెంట్ ను ప్రదర్శించి ఫామ్ హౌస్ కే పరిమితమై కుట్రలు చేస్తూ ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల కల్లా కేసీఆర్ మొలకనే లేకుండా చేస్తానని చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీని వాళ్ళు చేస్తున్నటువంటి అంటే అభివృద్ధి చేస్తుంటే ఒకవైపు కాళ్ళలో కట్టబెట్టినట్టు అడ్డుకున్నారు. మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, వీటన్నిటి మీద మేము అభివృద్ధితో ముందుకెళ్తా ఉంటే కాళ్ళలో కట్టెలు పెడుతూ అడ్డుకుంటున్నారు, మీ కుట్రలు కూడా తెలుసు అని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కౌంటర్ కూడా ఇచ్చారు. ఆయన మోదీకి గులాంగిరి చేసేది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తాను సోనియాకు గులాంగిరి చేయడం అంటే సోనియా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన పోస్తున్నా తప్పు లేదు అట్లా అని ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చానీయాంశంగా మారాయి.